భరద్వాజ్ గారు ఓజీ సంబంధించి ఒక వార్త యుఎస్ రికార్డ్స్ అని చెప్పేసి అవును చూసారా? యుఎస్లో 24 ప్రీమియర్స్ వస్తున్నారు సెప్టెంబర్ 24 అనేది వినిపించిన వార్త. అయితే ఈ మేరకు ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయని. ఓపెన్ అయిపోయినాయి కదా బుకింగ్స్? ఓపెన్ అయిపోయినాయి కాబట్టి దాదాపుగా ఆల్రెడీ 5 లక్షలు అంటున్నారు ఇప్పుడు. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది ఓవర్సీస్ బిజినెస్ 200 కోట్ల పైన చేసేలా ఉంది అనేది వినిపిస్తున్నటువంటి మాట, ఈ అంచనా. అంటే ఇక్కడ కూడా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఇప్పుడు సోలో రిలీజ్ అయింది, అది నిన్నటిదాకా పోటీ ఉంది. అఖండ 2 ఇది 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి సెప్టెంబర్ 25 అనేది నిన్నటి వరకు ఉన్నటువంటి అభిప్రాయం. అది షిఫ్ట్ అయింది. వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కాబట్టి ఇది సోలో రిలీజ్ కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పోటీ లేదు, డెఫినెట్గా ఇది స్వింగ్ చేస్తుంది, స్వీప్ చేస్తుంది, ఇలా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ స్వీప్ అనేది ఏ రేంజ్లో నడుస్తుంది, ప్రీమియర్స్ అనేది అక్కడ వరకే పరిమితమా లేకపోతే ఇక్కడ కూడా ప్రీమియర్స్ వేస్తారా అనేది. అంటే హరిహర వీరమల్లుకి ఇక్కడ కూడా వేశారు, తెలంగాణ ఆంధ్రాల్లో వేశారు. ఇప్పుడు దీనికి కూడా అలాగే జరుగుతుంది అనేటువంటి అంచనాల్లో ఉన్నారు. ప్రీమియర్స్ ఉంటాయి డెఫినెట్గా, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అంటున్నారు వాళ్ళు. బడ్జెట్ ఎక్కువ అంటున్నారు, పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కాబట్టి దీనికి డెఫినెట్గా అంటే హిందీ మార్కెట్లో కూడా బెటర్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుజిత్కి అక్కడ స్ట్రాంగ్ ఇమేజ్ ఉంది కాబట్టి తనని చూసి ఆడియన్స్ ఒక లెక్కలో ఆ సినిమా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ యాడ్ అవుతున్నాడు ఇప్పుడు. పవన్ కళ్యాణ్తో సుజిత్ చేస్తున్నటువంటి సినిమాగానే ప్రమోషన్ నడుస్తోంది. రెండోది ఇది యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడుస్తున్నటువంటి ఒక డాన్స్ స్టోరీ అని చెప్పారు వాళ్ళు. ఈ తరహా సినిమాలకు అక్కడ ఆడియన్స్ ఉన్నారు. అందుకని హిందీ బెల్ట్కి కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా ఆయనకి మొదటి ఓపెనింగ్గా చూడాలి పాన్ ఇండియా మార్కెట్కి. నిజంగా మీరు అన్నట్టు కనెక్ట్ అయిందంటే మటుకు 500 పక్క. అంటే ఇక్కడ సౌత్ మార్కెట్ ఉంది, సౌత్ మార్కెట్ అలాగే హిందీ మార్కెట్ యాడ్ అయితే దీనికి ఓవర్సీస్ మార్కెట్ కలిస్తే చాలా పెద్ద నెంబరే ఇది ప్రజల ముందు ఉంచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఓజీ మీద ఇప్పుడు మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి అందరికీ. అంటే ఇది ఎలాంటి సబ్జెక్ట్తో పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారో అలాంటి సబ్జెక్ట్ అనేది ఫ్యాన్స్ మొదటి నుంచి అనుకుంటున్నది. మిగిలిన సినిమాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు అని మైక్ ముందు పవన్ కళ్యాణే అడిగేవాడు. అయితే వాళ్ళకు ఒక లెక్క ఉంది, వాళ్ళకు ఒక అంచనా ఉంది, ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఎట్లా నడుస్తుంది అనే దానికి సంబంధించి అభిమానులకు ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలోనే ఆయన కనిపించగానే ఓజీ అని అరవటం అనేది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు అది నిజంగానే ఆ తరహా రిపోర్ట్లు నమోదు చేసుకుంటూ పెడుతోంది, రికార్డులు నమోదు చేసే మూడ్లో నడుస్తోంది అది. అందుకని ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో కనిపిస్తున్నటువంటి స్పందన ఏదైతే ఉందో ఈ స్పందన తాలూకా రియాక్షన్ ఇక్కడ డెఫినెట్గా ఉంటుంది. ఆ రియాక్షన్ సౌత్ ఇండియాలో ఉంటుంది, అలాగే హిందీ బెల్ట్లో నడుస్తుంది. ఇవన్నీ కలగలిసి ఆ సినిమాని ఎక్కడికి తీసుకెళ్తాయి అనేది చూడాలి. సాహో తర్వాత తను చేస్తున్న సినిమా ఇదే సుజిత్. ఆ సినిమా ఇక్కడ టాక్ తేడా వచ్చింది కానీ అది హిందీ మార్కెట్లో బాగా పెర్ఫామ్ చేసింది. అందుకని ఇప్పుడు ఈ సినిమా మీద హిందీ మార్కెట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్ స్పందించడానికి కూడా సుజిత్తే కారణం. సుజిత్ పవన్ కళ్యాణ్తో ఏం చేయించబోతున్నాడు అనేది క్యూరియాసిటీ. ఆ అంశం మీదే నిజానికి దానయ్య గారు రంగంలోకి దిగింది కూడా అందుకే. కాబట్టి ఇది డెఫినెట్గా బిగ్ సినిమా, బిగ్ లెవెల్లో నడిచే పద్ధతిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సోలో రిలీజ్ అనేది ఒక అడ్వాంటేజ్ ఈ సినిమాకి. ఈ అడ్వాంటేజ్లో ఇది ఏ రేంజ్కి పెడుతుంది అనేది చూడాలి. రెండోది ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఓ చర్చ. అది జనవరికి ఎడుతుందా లేకపోతే డిసెంబర్లో క్లోజ్ చేస్తారా అనేది చూడాలి. దాని కథ దాంది. ఇదైతే పవన్ కళ్యాణ్కి ఒక పూర్తి అంటే ఆయన రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా బిగ్ నెంబర్ క్రియేట్ చేయలేదు. ఈ సినిమా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఓజీకి. చూద్దాం, మనకి పట్టమని ఇంకా 20 రోజులు ఉంది, 25 రోజులు. అవును, 25 రోజులు ఉంది. వాళ్ళు ఆల్రెడీ ప్రమోషన్ మొదలు పెట్టేశారు. పాటలకి స్పందన బాగుంది, జనం చూస్తున్నారు, హిట్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్లు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి దాని మీద. అందుకని పవన్ కళ్యాణ్ కోరిక, ఆయన తరచూ మాట్లాడుతూ ఉంటాడు
నాకంటే పెద్ద మార్కెట్ హీరోలు చాలామంది ఉన్నారు తెలుగులో, అల్లు అర్జున్ ఇవన్నీ. అవును. ఇప్పుడు ఆ జాబితాలో తన పేరు కూడా యాడ్ అవుతుంది ఈ సినిమాతో. ఓకే. ఓకే. దానికైతే అష్యూరెన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ స్పందన బాగుంది, ఓకే. అన్ని చోట్ల బాగుంది. అంటే కేవలం ఓవర్సీస్లో ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నెంబర్లు తేడా ఇంకొంచెం బీభత్సంగానే కనిపించే అవకాశం ఉంది. ఓకే. థ్యాంక్ యూ.